ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాయి కలుపుతున్నాము. ఒకవేళ లోపల పీత ఉంటే మాత్రం ఖచ్చితంగా మా కాళ్ళ దగ్గర అయితే వస్తది. భాస్కర్ జాగ్రత్త. అయ్యో నాగేష్ దగ్గర వచ్చేసింది. ఆగండి 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 భాస్కర్ బా అక్కడ చూడ అలా పట్టుకుంటావు కదా భాస్కర్ నీ దగ్గర అన్న జారిపోయిందన్న. మీరు ఎలాగ ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు వీడియో వచ్చేసి పీతలు వేట. పీతలు మేము ఏ విధంగా పడతాం వీడియోలో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. మాకైతే రాళ్ళు రప్పలతో ఉంటది గెడ్డ, ప్లాన్ గా అయితే ఉండదు కాబట్టి మాకు పీతలు అయితే ఎక్కువ ఉంటది, చేపలు అనేది తక్కువ ఉంటది. సో మేము ఈ వీడియోలో మీకు పీతల వేట ఎలా చేస్తామో మీకు చూపిస్తాం. గుంపంతో అయితే వేట చేస్తాం, మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. క్లైమేట్ ఏం బాగాలేదు. ఇప్పుడైతే రండి మీకు చూపిస్తాం. జాగ్రత్త పదరే, జారిపోతుంది. చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. చిల్లర దగ్గర వెళ్ళాలంటే వర్షాలు పడినాయి, జారిపోతాయి. చాలా జారుగా ఉంది అనమాట. ఓకే సార్, జాగ్రత్త రే. అలా వస్తుందా? భయం వేస్తుంది, జారిపోయినాయి కదా రాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం. అలా రావచ్చు కదరా. అమ్మో, అన్నా జాగ్రత్తరా. అమ్మ బాబు, చూస్తున్నారా ఫ్రెండ్స్, పెద్ద ఎండిపోయిన కర్ర అయితే పడింది. జస్ట్ లో నేను మిస్ అయిపోయాను అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా కష్టపడి దిగి వచ్చాం. మన వాళ్ళు అయితే ఇంకా ఇద్దరు మీదనే ఉండిపోయారు. ఈ ప్లేస్ నుంచి రావడానికి భయపడుతున్నారు. వాళ్ళు వేరే దారి నుంచి వస్తున్నారు. చూసారు కదా, కర్ర జస్ట్ లో నాకు పడబోయేది, మిస్ అయింది. అదృష్టం అనుకోవాలి. పీత అయితే ఉంది, మనోడు దాన్ని కొట్టబోతున్నాడు అనమాట. మిస్ వచ్చింది. ఇక్కడ రే, ఇక్కడ వెళ్ళు. వస్తుంది అక్కడ ఉండు. మీదనే పట్టుకోవాలరా, లేకపోతే పట్టలేవు. తర్వాత కొట్టాలా? వస్తుంది రే, వస్తుందిరా. రావట్లేదేమో అనేసి రా రా రా. రా రా రా. క్యాచ్. పడుకో మీద పట్టుకురా, పట్టుకో. దొరికేసింది. ఏది ఎంత పెద్ద చూపించు. మనకు ఫస్ట్ పీస్ ఇదే. చెయ్యలేదా దాంట్లో? చెయ్యలేదా? లేదు, ఒకటే ఉంది. ఒకటే ఉందా? ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ చాలా అందంగా అయితే పడుతుంది. బాగుందా లేదా కామెంట్ అయితే చేయండి. చాలా ఎగ్జైటింగ్ ఉంది అనమాట మాకైతే.
ఇక్కడే మా పీతల వేట ప్రిపేర్ అయితే వంట అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ చేద్దాం. మీకు చూపిస్తాను, చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇది ఏటో మనకు అవసరం లేదు అవి. ఫ్రెండ్స్ మేమైతే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ గడ్డ దగ్గర అయితే వచ్చాము. ఇప్పుడు మేము పీతలను ఏ విధంగా పడతామో మీకు చూపిస్తాం. ఎవరైతే మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ముందుగానే మా డిఎస్ఎన్ ట్రైబల్ బ్లాగర్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని మందికి మా వీడియోస్ చేస్తున్నట్టు తెలియాలి కాబట్టి ఇప్పుడైతే రండి, మేము ఏ విధంగా పడతామో చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాయి కలుపుతున్నాము. ఒకవేళ లోపల పీత ఉంటే మాత్రం ఖచ్చితంగా మా కాళ్ళ దగ్గర అయితే వస్తది. భాస్కర్ బాబు జాగ్రత్త. అట్లేదు కప్పడానికి ఏమైనా వచ్చిందా? రాలేదు. బస్ బా చేతులు జాగ్రత్త. సరిగా వచ్చిందా? అదిగో నాగ దగ్గర వచ్చేసింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ విధంగానే చూసారు కదా, ఈ విధంగా అయితే మేము పడతాము. ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మేము ఇలా అడ్డినప్పుడు ఆ చెప్పులేమో వేసుకోము కదా, అప్పుడు అయితే అది మన కాలు మీద నుంచి నడుచుకుని వెళ్ళేటప్పుడు ఈ గోర్లతో కొంచెం రక్కుద్ది అనమాట. అప్పుడే మనం పసిగట్టాలి పీత వచ్చింది అనేసి. ఇదిగోండి, మీ ప్రాంతంలో వేరే పీతలు ఉంటాయి, మా కొండ ప్రాంతంలో అయితే ఈ విధంగా పీతలు అయితే ఉంటది. ఇక్కడ లేదన్నా. ఓకే బలి ఆగండి ఆగండి ఆగండి. భాస్కర్ బాబు అక్కడ చూడ అన్న పట్టుకుంటావు కదా భాస్కర్ మీ దగ్గర అన్న జారిపోయిందన్న. ఫ్రెండ్స్ చాలా పెద్ద చేప అయితే దొరికింది. మనోడు జారగొట్టేశాడు, ఎడమ చేతి మీద వచ్చేసింది, అందుకే సరిగా పట్టు లేదన్నా. అవునరా, ఒకసారి లేపు, మామూలుగా పీతలని వస్తుంది, మెల్లగా లేపు. ఓకేనా? లేదు వదిలి, చేపలు ఉంటాయి చూద్దాం. సైడ్ నుంచి ఏం లేదు, ఏం లేవురా. స్వెటర్ తీసేయనా, తడిచిపోద్ది అనవసరం. కొంచెం కొనం ఏం లేదు. గట్టి చూపురా అన్న ఉప్పడానికి అవ్వట్లేదురా. దగ్గర పెట్టివా? దగ్గర రాయి లేదురా. లేదేం అంటే వచ్చేదిరా. లేదు ఊపు. లేదురా లేదురా. లేదు. ఇక్కడ చాలా పెద్ద గడ్డ అయిపోయింది. ఎక్కువగా అయితే రాళ్ళకి లేవు కదా, ఇలా కన్నాల దగ్గర ఎక్కువగా ఉన్నాయి. ఉంటది. జాగ్రత్త, పెద్ద చేప ఉంటది. లేదురా. ఇక్కడ గుంకమా? నేను ఎందుకు ఇప్పుడు నుంచి ఎక్కువ కన్నాల దగ్గర ఇది చేయలేను, భయం వేస్తుంది. ఫ్రెండ్స్ మనోడైతే ఇక్కడ పెద్ద పీత ఉంది అంటున్నాడు, చూద్దాం ఎంత పెద్దది ఉందో. వదలకు బావా,
ఎలాగైనా సాధించు. పెద్దదంటే మరి మీ ప్రాంతంలో ఇంకా పెద్దది ఉండవచ్చు. తీసుకురావాలి. ప్రస్తుతానికి నా చేతికి దగ్గరలోనే ఉంది, అది మీకు త్వరలోనే చూపిస్తున్నాను. ఆ, చాలా పెద్దది. ఇదిగోండి ఫ్రెండ్స్, పెద్దదే. అంటే ఇలా పగటి పూట వేట పెద్దవి దొరకదు అనమాట. నైట్ పూట వేట అయితే చాలా పెద్దవి అయితే దొరుకుతాయి. సో అదృష్టమే అనుకోవాలి దొరికిందనేసి. ఇక్కడ ఉంటది. ఆగా ఉంది ఉంది ఉంది, తీసే. బాహుబలరా, ఏందన్న రాయి రావట్లేదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పీత అయితే దొరికేసింది. జారిపోతుండే. ఇది రండి. రెడీనా? వచ్చిందా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి కత్తమేమో లేదో సడన్ గా బయట వచ్చింది అనమాట. ఇలా వచ్చేస్తుంది. ఉంటే రావచ్చు ఖచ్చితంగా. ఓకే, రెడీ. జాగ్రత్త. గ్రిప్ పట్టట్లేదురా. ఆపు. అయ్యో, ఇదిగోండి ఫ్రెండ్స్, నుజ్జు నుజ్జు అయిపోయింది. రాయి అయితే కట్ చేసింది. వచ్చింది వచ్చింది, చేతికి వచ్చింది. చాలా బాగా దొరుకుతున్నాయి కదరా. దాటేసిందిరా, దాటేసింది, పెద్దగా దాటేసింది. లేదు పీత. ఆగదు, అద్దడానికి మనకు అనుకూలంగా ఉండాలన్నమాట. ఓకేదా, అయిపోయింది. వీడికి ఇలా వదలరా, ఇలా వదలరా. ఓకే, రెడీ. ఎంత ఉంటుంది? వదిలే వదిలే. ఓకే, లేదు పీక. చూడండి ఫ్రెండ్స్, ఎంత కర్రీగా ఉందో. దీన్ని సబ్బుతో స్నానం చేయించాలేమో బహుశా. అన్ని ఇలాంటి బ్లాక్లే ఉన్నాయి కర్రీగా. ఇంద్రా దీని గురు వచ్చింది వచ్చింది వచ్చింది. లేదు లేదు, కొరికేసిందిరా. కట్ చేస్తుంది ఫ్రెండ్స్, చూస్తున్నారా? చేయి దగ్గర కట్ చేస్తుంది. ఇదిగోండి. సో దీన్ని ఇప్పుడు వదిలేయాలన్నమాట మనం, లేకపోతే అయిపోయినట్టు మన పని. వస్తే రాని, వస్తే పోని. చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. అవి భలే టేస్ట్ ఉంటాయి. చిన్నవి బాగుంటాయి. ఏది పారిపోతుంది. అవును రీ, ఇదిగోండి. ఇలాంటిది చాలా టేస్ట్ అయితే ఉంటది, చిన్న చిన్నవి.
అర్రే రండ్రా 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 చేప ఒకసారి రాయిపెట్టు డేవిడ్. ఎటు వెళ్ళిపోయింది ఎట్ట ఇదిగో వెళ్ళిపోయిందిరా. వెళ్ళింది. అటు వెళ్ళిపోయింది. లేదు 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 వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండింది వెళ్ళిపోయింది. అక్కడ ఆ రాయిలుంటది. ఇదిగో ఇక్కడ ఇక్కడ రా. కొంచెం వెళ్ళి దొరికిందా? వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ అవుతుంది. ఆడుకుంటుంది ఇది తొడుకు. లేదు మళ్ళీ ఇలా చేస్తే వెళ్ళిపోతా. దారా ఇంకోసారి తొడుకుదాం. ఇంకోసారి సరే. ఇందాకే ఉండింది ఇక్కడ. నా చేతిలో ఒకటి చిక్కుకున్నది. బహుశా అదే అనుకుంటాను. ఎక్కమంటారా? కానీ చిన్నది. అదే రా ఎక్కమంటావా? నో అవసరం లేదు. కొట్టే కొట్టచ్చు. అది పారిపోతుందన్న డౌట్. కొట్టేరా. ఫ్రెండ్స్ ఇదిగోండి చేప. కింద నుంచి నోరు ఉంది. దీన్ని మీరు ఏమంటారో మాకు కామెంట్ అయితే చేయండి. మాకు దొరికింది ఇది ఒకటే, అన్ని మిస్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని మేము ముందుగానే రెడీ చేసుకున్నాం కదా ఇందాక పట్టినప్పుడే. ఇప్పుడైతే వంట చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. మాకైతే సరిపోతాయి. మీకు చూపించడం కోసమే పట్టామన్నమాట. సో ఇప్పుడు మేము దీన్ని వండుకొని తినేసి వెళ్ళిపోతాం. టైం అయింది. రండి ఇప్పుడు వంట చేసే ప్రాసెస్ మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్ మొత్తానికి మంట ఎట్టేసుకున్నాము. ఇప్పుడైతే వంట వండుతున్నాం అన్నమాట. లేట్ అయిపోయింది బాగా. ఇక్కడ బిర్యానీ వండుకుంటున్నాం. పీతల బిర్యానీ ఈరోజు. చూడండి వాటర్ ఫాల్ ఎలా పడుతుందో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ రైస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి ఆపు. అంతే. మరి మీరే చూడండి, నాకు తెలియదు. ఇప్పుడు మాడుతుంది. జనాలు కాబట్టి రెండు దగ్గర బిర్యానీ అయితే వండుకుంటున్నాం ఫ్రెండ్స్. 6 ఉన్నాము, సరిపోవట్లేదు. ఎన్ని గ్లాసులు? 6. ఒక గ్లాసు రైస్ కి 2 గ్లాసులు వాటర్ అంతనా? 3 పట్టదా? సాల్ట్. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడు బ్యాలెన్స్ పీతల కూర ఉంది. ఇప్పుడు పీతలు అయితే వండుతున్నాం. పీతల కూర వంట చేయడం మాకు రాదు. మీకు వచ్చుంటే మాకు కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, పీతలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఫ్రెండ్స్, అన్న మాత్రం పెద్ద చేయి నరుకుతున్నాడు. పీతలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేనే ఫస్ట్ టేస్ట్ చూసాను. వేరే లెవెల్ టేస్ట్ ఉన్నాయి అనమాట పీతలు. అన్న అది కాలా చెయ్యా చెయ్యా కాదు. మన కూడా ఒక మొక్క చూద్దారా. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి పీతలు, ఇదిగోండి చాలా టేస్ట్ అయితే బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.